సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఈరోజు కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. షూర్ అండి. హలో అండి, నమస్కారం. హలో హలో అండి, నమస్కారం అండి. మీ పేరు అండ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్కారం మేడం, మాది కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం. మీ పేరు? నా పేరు మొహమ్మద్ నాజియా. నాజియా గారు, ఓకే. సో మీకోసం ప్రత్యేకించి అడ్వకేట్ రమ్య గారు టైం కేటాయిస్తున్నారు. సో మీ యొక్క పరిష్కారాన్ని చాలా క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? ఓకే మేడం. ఓకే అండి, మాట్లాడండి. నాజియా గారు నమస్తే అండి. నమస్తే మేడం. నేను 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను. నేను బీటెక్ చదువుతున్నాను మేడం. మా మమ్మీ సమస్య, మా ఫాదర్ మాతో లేరు. అయితే మా ఫాదర్ అంటే ఇంతకు ముందు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. నేను 3rd క్లాస్ లో ఏమో ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మా అమ్మమ్మకి అప్పుడే హెల్త్ పాడైంది. మా అమ్మని మా మమ్మీనే చూసుకుంటారు. మేడం మీరు 3rd క్లాస్ లో ఉన్నప్పుడు వెళ్ళిపోయారంటే మీ నాన్నగారు వదిలేసి 20 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను మేడం. మధ్యలో ఇస్తే వచ్చారు మా ఫాదర్. ఒక్క నిమిషం అమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తారు? బట్టల వ్యాపారం చేస్తారు, బెడ్షీట్స్ అమ్ముతారు. మీరు ఎంతమంది పిల్లలమ్మా మీ అమ్మ నాన్నకి, మీరు కాకుండా? ఇంకా నేను ఒక్కదాన్నే మా మమ్మీకి. ఒకతే కూతురు. ఓకే ఓకే. అయితే మధ్యలో మమ్మీ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో. ఎన్ని సంవత్సరాల క్రితం? మొన్న రీసెంట్ గా నేను 10th అయిపోయింది, ఇప్పుడు 10th లోకి వెళ్తాను మేడం. అప్పుడు కంప్లైంట్ ఇస్తే మా ఫాదర్ ఏమన్నారంటే నేను వాళ్ళకి ఏదో ఒకటి సెటిల్ చేసేస్తా. ఇప్పుడు వేరే ఆమెతో ఉంటున్నారు మ్యామ్. ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఆమెకు డివోర్స్ కాలేదంట. మా అత్తయ్య చెప్పింది మాకు, మా డాడీ వాళ్ళ సిస్టర్. మేడం ఒక్క నిమిషం నజియా గారు, మీరు ఇప్పుడు మీ వయసు ఎంత? నేను ఇప్పుడు 21 ఇయర్స్. 21 ఇయర్స్. మీరు 10th క్లాస్ లో ఉండగా మీ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారా? అవును మేడం. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ మీరు చెప్తున్నది? ఒక 4-5 ఇయర్స్ బ్యాక్? అంతే మేడం. ఓకే. అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ నాన్నగారు వచ్చి నేను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటాను, కులా ఇచ్చేస్తాను మీ అమ్మగారికి అన్నాడా? వాళ్ళని ఇంకా తీసేస్తా లైఫ్ లో నుంచి అని పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పారు. ఎవరిని? వాళ్ళనా మిమ్మల్ని? వాళ్ళని. అంటే మేము కదా మేడం ఫస్ట్. ఇప్పుడు రెండో ఆవిడ్ని ఎంతకాలం నుంచి ఆయన పరిచయం ఉంది? పెళ్లి చేసుకున్నాడా, నికా చేసుకున్నాడా? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే మా ఫాదర్ నాకు చెప్పింది చెప్తాను మేడం. మా ఫాదర్ ఏమన్నాడంటే ఇట్లా నాకు ఒక కూతురు ఉంది, ఇంకా నాకు వైఫ్ కూడా ఉంది. వాళ్ళు ప్రస్తుతం మాకు చిన్న డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల నేను మాట్లాడట్లేదు. కానీ ఎప్పటికైనా వాళ్ళు వదిలేస్తారనే కాదు, వాళ్ళ అమ్మని చూసుకుంటుందని నాకు కోపం వచ్చింది, నా దగ్గర ఉండట్లేదని అని మా ఫాదర్ అట్లా చెప్పారంట వాళ్ళకు. ఆమె ఏమన్నదంటే నువ్వు నన్ను చేసుకోకపోతే నేను చనిపోతా, నువ్వే కావాలి అనేసి అన్నారంట. మా పెద్దనాన్న ఏంటంటే మా డాడీకి అంటే చదువు రాదు మేడం, ఏం చదువుకోలే మా ఫాదర్. ఓన్లీ ఆయన స్పెల్లింగ్ నాది మమ్మీది తప్పితే ఆయనకి ఇంకా సిగ్నేచర్ కూడా సరిగ్గా రాదు, చెప్పగలరు నోరుతో. అయితే మా ఫాదర్ ఇట్లా చేస్తున్నారని, అంటే ఆయన కిందే వర్క్ చేస్తారు మా పెద్దనాన్న కింద మా ఫాదర్. అయితే మనీ ఇస్తాడు వర్క్ చేస్తే. అయితే నువ్వు అసలు ఆమెతో ఉండొద్దు అంటే మా మమ్మీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉందంట మా పెద్దనాన్నకి. అది మమ్మీకి అంటే ఎట్లా అంటే ఇప్పుడు మా మమ్మీ కావాలి అన్నట్టు. అయితే మా మమ్మీకి అట్లాంటి ఏం నచ్చవు. ఇప్పుడు మా మమ్మీ ఎట్లా అంటే మా ఫాదర్ తో మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉంటే వాళ్ళకి నచ్చదు, మా పెద్దనాన్నకి నచ్చదు. నజియా గారు ఇప్పటిదాకా మీరు చెప్పింది ఒకసారి చెప్తాను వినండి అమ్మా. మీరేమంటున్నారంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ చదువుతున్నారు, 21 ఇయర్స్. మీ అమ్మగారికి మీ నాన్నగారికి మ్యారేజ్ అయిన తర్వాత మీరు 3 ఇయర్స్ ఉండగా మీ నాన్నగారు మీ అమ్మగారిని వదిలేశారు. వదిలేయడానికి కారణం ఏంటి అంటే? అప్పుడు కాదు మేడం, నాకు అప్పుడు 11 ఇయర్స్ 12 ఇయర్స్ మేడం, అప్పుడు వెళ్ళిపోయారు. 11 ఇయర్స్ 12 ఇయర్స్ మీ నాన్నగారు మీ అమ్మగారు కలిసే ఉన్నారా? అప్పటి వరకు బాగానే ఉన్నారు. మీ నాన్నగారు మీ పెదనాన్న దగ్గర ఎంప్లాయీ కింద ఆ బట్టల షాప్ కి సంబంధించి పని చేస్తాడు, ఆయన శాలరీ ఇస్తూ ఉంటాడు. మీ పెదనాన్నకి మీ అమ్మ మీద కన్నుంది. ఆయన పెట్టిన ఫిట్టింగులు ఒక రకమైన డౌట్ క్రియేట్ చేయడం మీ నాన్నగారు వెళ్ళిపోవడానికి ఒక కారణం. ఇంకొకటి మీ అమ్మగారు ఎప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, అది కూడా ఒక రీజన్. సరే వెళ్ళిపోయినోడు దూరంగా కోపంతో వెళ్ళి అలిగి వెళ్ళిపోవాలా? ఇంకొక ఆవిడ తగులుకోవడం ఏంటమ్మా? అది కూడా మా డాడీ తగులుకోలేదు, మా పెద్దనాన్న మా డాడీ, మా మమ్మీ వాళ్ళ మా డాడీ వాళ్ళ డాడీ ఫోర్స్ చేశారంట. మంచి అమ్మాయి ఉంది ఇట్లా చేసుకో, ఆమె రాదు ఇంకా. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్నారు అంటున్నావు కదా, ఆవిడ మంచి అమ్మాయి ఎట్లా అవుతుంది? ఆమె
వాళ్ళ హస్బెండ్ తాగుతాడంట, ఆయనతో టార్చర్ ఉందని మా మమ్మీ ఆవిడ కూడా ముస్లిమేనమ్మా? ఆవిడ కూడా ముస్లిమేనా? ముస్లిమే. మరి భర్తతో విడాకులు అవ్వకుండా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడము, ఇంకో వ్యక్తితో సహజీవనం చేయడం అనేది చాలా తప్పు విషయం కదమ్మా. అలా ఎందుకు ఎంకరేజ్ చేశాడు మీ తాత గాని మీ పెదనాన్న గాని? మా డాడీ ఏం చేసేవారంటే, మేము ఎప్పుడు కాంటాక్ట్ చేయాలని చూసినా నెంబర్లు దొరికినప్పుడల్లా నేనే చేసేదాన్ని. మా మమ్మీ మాట్లాడేసరికి మా డాడీ సిమ్ తీసేసేటోడు, సిమ్ తీసేసి పడేసి వేరే కొత్త సిమ్ వాడేటోడు. అయితే కంప్లైంట్ ఇచ్చాక ఒక్కసారి పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు అక్కడికి వెళ్ళమ్మా, మేము మీకు సపోర్ట్ చేస్తాం. మా మమ్మీ అది సఖీ సెంటర్ కి కూడా వెళ్ళిండ్రు. నేను కూడా మా మమ్మీతో అన్నా ఇట్లా వెళ్ళి ఏదో ఒకటి అట్లా చేయకూడదు కదా మేడం. మా మమ్మీ నమ్మి మీ నాన్నగారు వదిలేసిన తర్వాత మిమ్మల్ని మీ అమ్మగారికి పోషణ ఎట్లా అమ్మా? మెయింటెనెన్స్ గాని, తింటం గాని, రెంట్లు గాని? అమ్మమ్మ ప్లేస్ ఇచ్చింది మేడం. మీ అమ్మమ్మ ప్లేస్ ఇచ్చింది? ప్లేస్ ఇస్తే మా మమ్మీ పూలు అమ్మేది మేడం. పొద్దున్న సాయంత్రం ఫ్లవర్స్ పెట్టేది బండి మీద పెట్టి, ఇంకా నన్ను చూసుకుంది. ఇక్కడ ఉన్నప్పుడు మా అత్తయ్య కూడా ఇట్లా అన్నారంట కదా, నీ వైఫ్ ఇట్లాంటిది అట్లాంటిది అని చెప్పిండ్రు. ఇప్పుడు మొన్న కూడా మా అత్తయ్య వచ్చిండ్రు, మా డాడీ నాతో మాట్లాడుతున్నారు కాల్లో. మా అత్తయ్య ఏమంటున్నారు, మా అత్తయ్య రాగానే మా డాడీ అన్నారు, ఏంది షాహిదా వచ్చిందా అని అంటే, అవును డాడీ ఎందుకు అని అన్నా. ఒకసారి మాట్లాడతా అని అన్నారు. మాట్లాడినప్పుడు మా అత్తయ్య ఏమని అడగాలి, ఇట్లా నువ్వు తప్పు చేసినావు కదా, ఎట్లా వదిలి వెళ్ళిపోతావు, ఇట్లా చేయడం తప్పు కదా, సనాను ఎట్లా రుక్సాన్ అక్కను వదిలేసి వెళ్ళిపోయాను అనకుండా మా అత్తయ్య ఏమంటుంది, నీ పెళ్ళం పిల్లలు మంచిగా ఉన్నారా అని అడుగుతుంది. మా డాడీ ఇంకా రివర్స్ నన్ను అంటాడు, ఇంకా తిట్టాల్సింది పోయి అట్లా నన్ను మీ పిల్లల్ని ఎట్లా వదిలేసి నువ్వు అట్లా ఎట్లా వెళ్ళిపోతావు అని అడగాల్సింది పోయి నీ పెళ్ళం పిల్లలు మంచిగా ఉన్నారా అంటది ఏంటి అని మా డాడీ అన్నారు. ఆయనకి బుద్ధి లేదు, వేరే వాళ్ళ గురించి సలహాలు చెప్తాడా? ఆయన చూసుకోవచ్చుగా సొంత భార్య పిల్లల్ని. సొంత భార్య పిల్లల్ని ఆయనే చూసుకోవట్లా, బయట వాళ్ళు మాత్రం గౌరవంగా మాట్లాడాలా? ఆయన చేసే పనికే కదమ్మా వాళ్ళు మాట్లాడుతున్నది అట్లాగా. సరే ఓకే, అసలు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయినాక నువ్వు ఎలా ఉన్నావు, మీ అమ్మ ఎలా ఉంది అని ఏ రోజున మెయింటెనెన్స్ గానీ, ఖర్చులకు గానీ, చదువు ఫీజులకు గానీ ఏమన్నా పంపించాడా మీ నాన్న? ఇప్పుడు వరకు ఏమి ఇవ్వలేదు మేడం. మా మమ్మీ పూలు అమ్మి కష్టపడ్డది. ఇప్పుడు మా మమ్మీకి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి మేడం. పక్కన ఇట్లా చెస్ట్ దగ్గర గడ్డలాగా అవుతుంది, అది ఎందుకు అవుతుందో తెలియదు. ఇక మా మమ్మీకి హాస్పిటల్లో చూపిద్దామని MGM కి తీసుకొని వెళ్ళాను మేడం. వాళ్ళు ఏమన్నారంటే, అంటే ఈ అమ్మాయి ఈమెకి బాడీ సపోర్ట్ చేయట్లేదమ్మా, ఇప్పుడు మేము ఆపరేషన్ చేసినా గానీ ఆమెకి బాడీ తట్టుకోలేదు, ఇప్పుడు చేయలేము, 3 months తర్వాత రండి అని అన్నారు. ఇంకా మళ్ళీ నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని డిప్లొమాలో మళ్ళీ మా అమ్మమ్మకి కూడా హెల్త్ పాడైంది. ఆమె 90 years వరకు బతికింది మేడం. మమ్మీనే చూసుకుంది, మావయ్య వాళ్ళు ఏం చూసుకోలే. ఇక అన్ని మంచంలో ఉన్నా గానీ మమ్మీనే చూసుకుంది. ఇక నేను మమ్మీనే చూసుకునేది. మా అత్తయ్య అయితే ఒక రైస్ కూడా తెచ్చి ఇవ్వలేము. మేము ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మా అమ్మని పెట్టాం. పెట్టినప్పుడు 10 days ఏమో మేము అక్కడే ఉన్నాం. అసలు మాకు రైస్ కూడా తెచ్చేలే. పక్కన వాళ్ళు అడిగిండ్రు, మీకు అసలు ఏంటి ఎవరు లేరా ఫ్యామిలీ, ఏంట ఇంతగానో ఆమెకి హెల్త్ కూడా మీ నాన్న రాలేదమ్మా కనీసం మీరు ఎట్లా ఉన్నారు ఏంటి అని? లేదు మేడం, మా అత్తయ్యకి అన్ని చెప్పేదాన్ని నేను. ఇట్లా అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ ఉంటారు కదా, ఇట్లా మా అమ్మమ్మకి బాగాలేదు అని అన్ని చెప్పేదాన్ని. మా అత్తయ్య కూడా పాపం ఒకప్పుడు సపోర్ట్ చేసిండు, వాళ్ళ హస్బెండ్ చేసిండు, ఇగో ఇక్కడ పలానా చోటు ఉన్నాడు కానీ నా పేరు చెప్పకండి, నేను ఇట్లా చెప్పిందని అని అన్నారు. అట్లా మా మమ్మీ పోయి పట్టుకొని వచ్చింది డైరెక్ట్. అయితే పట్టుకొని వస్తే మా డాడీ వచ్చినప్పుడు నాతో ఏం చెప్పాడంటే, నువ్వు ఇప్పుడు నైన్త్ ఎండింగ్ కదా, నువ్వు ఇప్పుడు 10th లోకి వెళ్తావు కానీ రిజల్ట్ వచ్చే లోపు నేను వాళ్ళకి ఏదో ఒకటి సెటిల్ చేసి మీతోటే లైఫ్ లాంగ్ ఉంటా అంటే, మా మమ్మీ ఏమందంటే, నా దగ్గర ఇప్పుడు నేను ఉన్నంత వరకు నేను అప్పు తెచ్చో ఏమన్నా చేస్తాను, వాళ్ళకి మనీ ఇచ్చేయి, నీ పిల్లలు అంటున్నావు కదా, సరే నేను మనీ నేను ఎట్లా రెండో ఆవిడ పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నాడా? అవును, 3 ఉన్నారు. ఏది మీ నాన్న ద్వారా 3 పిల్లలా? అవును మేడం. ఆవిడ ఎందుకు వదిలేస్తుందమ్మా 3 పిల్లల్ని పెట్టుకున్న ఆవిడ? ఆమెకు ఆల్రెడీ ఒక కూతురు ఉంది మేడం. ఉంది, అయినా కానీ మీ నాన్న ఇంకో 3 అన్నాడుగా వెళ్ళి. సరే, ఉన్న ఒక కూతుర్ని చూసుకోలేదు కానీ బయటకు వెళ్ళి ఇంకో 3 అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నేను తప్పు చేసిన అసలు నేను అనుకోలేదు, నా వల్ల తప్పు జరిగిపోయిందని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. నేను అన్నా కదా, నా లైఫ్ లో ఎంత మంది అడిగిండ్రు ఫాదర్ లేరా అది ఇదని, నేను ఇప్పుడు వరకు కూడా ఎవరికి చెప్పలే డాడీ ఇట్లా నా ఫాదర్ లేరని. బయట జాబ్ చేస్తారు, ఎప్పుడో ఒకసారి వస్తారని చెప్పుకున్నా. ఇప్పుడు వరకు నా ఫ్రెండ్స్ కూడా తెలియదు మీరు లేరని అని నేను చెప్పా.
ఇప్పటికైనా ఏం పోలేదు. నేను ఇంకా కావాలంటే మా మమ్మీ ఇది కూడా అంది, ఏదన్నా కావాలంటే ఒకవేళ వాళ్ళు నిన్ను ఇచ్చేస్తారు, ఫోర్స్ చేస్తారు అంటే నా మీద వేసుకుంటా, నువ్వు ఇక్కడికి వచ్చే ఇప్పుడు. ఎందుకంటే మా మమ్మీకి హెల్త్ బాగాలే మేడం. అది ఇప్పుడు మా మావయ్య వాళ్ళు అయితే మమ్మల్ని చూడరు. మా మావయ్య 10 రూపాయలు కూడా ఇవ్వడు మాకు. ఆయన ఫ్యామిలీ ఏంటో ఆయనకి. మా అత్తయ్య మంచిది కాదు. మా అత్తయ్యకి డబ్బులు అంటేనే ఇంకా అదే ఉంటది, ఇంకా డబ్బు 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 అంతే.